ఒకే రాగం ఒకే తాళం రెండవ భాగం. ఒకటవ భాగంలో రాధ సారథి అన్యోన్య దంపతులు, ఆదర్శ దంపతులు. సారథికి యాక్సిడెంట్ అవడంతో కాలు చెయ్యి పోగొట్టుకుంటాడు. దాంతో రాధ జీవితం అంధకారంలా భావిస్తుంది. కథ కొనసాగుతుంది. జీవితం అంటే ఏమిటో తెలుసా రాధా? మీ వంటి వ్యక్తిని భర్తగా పొందడం. అది కాదోయ్ మొద్దు. జీవితం అంటే ప్రేమించడమే. ప్రేమ విజయమైతే జీవితం విజయమైనట్లే అన్నాడొక కవి. అయితే రాధా, మన జీవితాలు విజయమైనట్లే కదూ. ఆకాశానికి హద్దులుండొచ్చు, కానీ మన ఆనందానికి హద్దులు లేవు. సముద్రానికి లోతు ఉండొచ్చు, కానీ మన అనురాగం అగాధం. నిజంగా మనం చాలా అదృష్టవంతులం రాధా. ఎన్నో రోజుల క్రితం తోటలో తిరుగుతుండగా సారథి అన్న మాటలు గుర్తుకొచ్చి రాధ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఏమండి, మన జీవితాలు విజయవంతం కాలేదండి. మనం జీవితంలో దారుణంగా ఓడిపోయాం అనుకుంది బాధగా. అన్నయ్య నిన్న వెళ్ళిపోయాడు. వెళ్లే ముందు తను కోరిన ఇల్లు చూసి పెట్టాడు. తాము 2 రోజుల్లో ఈ ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోతున్నారు. ఇల్లు వదిలిపెడుతున్నందుకు బాధగా లేదు, కానీ ఈ మొక్కల్ని వదిలిపోతున్నందుకే ఎంతో విచారంగా ఉంది. రాధ మొక్కల మధ్య తిరుగుతూ బాధపడుతోంది. తాము వెళ్ళాక వీటి సంరక్షణ ఎవరు చూస్తారు? వీటిని వెంట తీసుకెళ్లాలని ఉన్నా తాము ఉండబోయే ఇంటి ముందు ఒక్క గజం కూడా ఖాళీ స్థలం లేదు. తనకెంతో ఇష్టమైన పచ్చ గులాబీని మాత్రం కుండీలో పెట్టుకొని తీసుకెడుతోంది. ఒక్కొక్క మొక్క ఒక్కొక్క కథ చెప్తోంది. ఒక్కొక్క రెమ్మ ఒక్కొక్క స్మృతి పరిమళాన్ని అందిస్తోంది. ఇక లాభం లేదు. తను ఈ ఇంటిని పరిసరాల్ని విడిచి వెళ్ళిపోవాలి. సారథి తను కలిసి తిరిగిన ఈ పరిసరాల్లో కలిసి పంచుకున్న అనుభవాలు ప్రతి క్షణం గుర్తుకొచ్చి తన గుండెల్ని పిండేస్తున్నాయి. అన్నయ్య వెళ్ళిపోయాక ఈ ఒంటరితనం మరింత బాధిస్తోంది అనుకుంటూ రాధ ఇంట్లోకి నడిచింది. అప్పుడప్పుడే చీకట్లు ముసురుకుంటున్నాయి. హాల్లో లైటు వేసి సారథి గదిలోకి వచ్చింది. సారథి కిటికీలో నుండి బయటికి చూస్తూ పడుకున్నాడు. అది చూసి చిన్నగా నిట్టూర్చింది రాధ. మొక్కల్ని బదలాలంటే తనకే ఇంత బాధగా ఉంటే మొక్కల్ని ప్రాణ సమానంగా భావించే అతనికి ఇంకెంత బాధగా ఉందో. మొక్కల మధ్య తిరిగి వాటి బాగోగులు చూసే అవకాశం లేకపోవడం వలన సారథి కిటికీలో నుండే వాటిని చూస్తూ ఉపశమనం పొందుతున్నాడు. ఇప్పుడిక ఈ అవకాశం కూడా లేదని, వాటితో శాశ్వతమైన వియోగం కలుగుతుందని తెలిస్తే అతడు తట్టుకోగలడా? ఆలోచిస్తూ రాధ లైటు వేసింది. సారథి తల తిప్పి చూశాడు. అతని కళ్ళల్లో దిగులు. రాధ భర్త దగ్గరగా వచ్చింది. ఏవండి, మనం 2 రోజుల్లో ఈ ఇల్లు ఖాళీ చేస్తున్నామండి, ఎంతో విచారంగా చెప్పింది. సారథి నవ్వబోయాడు. తెలుసు రాధా, ఇప్పటికి 2 సార్లు చెప్పావు అన్నాడు. మీకు భోజనం తెస్తాను అని రాధ లోపలికి వెళ్ళింది. ఆమె వెళ్ళిన వైపు చూస్తూ నిట్టూర్చాడు. సారథి భవిష్యత్తుని తలుచుకుంటూ బాధపడుతున్నాడు. ఏమిటండి ఆలోచిస్తున్నారు? రాధ ట్రేలో కంచం గిన్నెలు పెట్టుకొని లోపలికి వచ్చింది. ఏం లేదు అన్నాడు ముభావంగా. రాధ అన్నం కలిపింది. కంచం అతని ముందు పెట్టి నన్ను తినిపించమంటారా అంది. సారథి అన్నం ముద్దతో నిండిన ఆమె చేతిని పట్టుకున్నాడు. రాధ, చిన్నప్పుడు అమ్మ అన్నం తినిపించేది, ఇప్పుడు మళ్ళా నువ్వు తినిపిస్తున్నావు. ఆనాడు ఎంతో బాగుండేదే రాధా, కానీ ఇప్పుడు అని ఆగాడు. ఎంతో బాధగా ఉందంటారు. అవును రాధా, ఇప్పటికే నేను నిన్ను చాలా బాధ పెడుతున్నాను. జీవితాంతం నీ బెడకు నేను గుదిబండనేగా. ఈ అవిటితనంతో జీవించే కంటే. రాధ చప్పునందుకుంది. ప్లీజ్ అటువంటి మాటలు అనకండి. అనుకోకుండా ఆమె కంఠం దుఃఖంతో బొంగురుపోయింది. సారథి ఆమె వైపు ఒకసారి చూసి మౌనంగా భోజనం ముగించాడు. అతని భోజనం అయ్యాక రాధ గిన్నెలు కంచం మళ్ళీ ట్రేలో పెట్టింది. సారథిని సరిగ్గా పడుకోబెట్టింది. సారథి వైపు చూస్తూ, ఏవండి, కొత్త రకం కుంకుమ పెట్టుకున్నాను, బాగా మెరుస్తోందా అని అడిగింది. సారథి ఆమె ముఖంలోకి చూశాడు. రాధ నుదుటి మీద కుంకుమ రక్తవర్ణంలో ఉదయిస్తున్న సూర్యబింబంలా ఉంది. తెల్లని రాధముఖాన్ని రాగరంజితం చేస్తోంది. ఆ క్షణంలో రాధముఖం ఎన్నడూ లేనంత అందంగా కనిపించింది అతనికి. ఎడం చేత్తో ఆమె నుదుటిని చెక్కిళ్లను నిమిరాడు. చెప్పండి, ఈ బొట్టు బాగుందా? చాలా బాగుంది, నీ ముఖానికి మరీ బాగుంది అన్నాడు సారథి. నేను బొట్టు పెట్టుకోవడం మీకు ఇష్టమే కదూ? చాలా ఇష్టం, రోజూ పెట్టుకోరాదా? రాధ కళ్ళు మెరిశాయి. అదేనండి నేను కోరేది, నన్ను ఇలాగే దీవించండి అంది ఆనందంగా. సారథి చేతిని నెత్తిమీద పెట్టుకుంది. ఆమె మాటల్లోని అర్థాన్ని గ్రహించిన సారథి మనస్సు చలించిపోయింది. ఏవండి, మీరిలాగే నా కళ్ళ ముందు ఉంటే చాలండి. నేనెంతటి కష్టాన్నైనా భరిస్తానో. నేను జీవించడం మీకు ఇష్టం లేకపోతే ఇక ఆ తర్వాత మీ ఇష్టం అని ట్రే పుచ్చుకొని అక్కడి నుండి లోపలికి వెళ్ళిపోయింది. సారథి కళ్ళు నీటితో నిండిపోయాయి. నా రాధ, నువ్వు 100 ఏళ్ళు హాయిగా జీవించాలి, అదే నేను కోరేది మనసారా అనుకున్నాడు.
ఆ క్షణంలో అతనికి తన అవిటితనం గుర్తుకు రాలేదు. మనసు చిత్రమైన అనుభూతితో నిండిపోయింది. కొత్త ఇంట్లోకి మారిన మరుక్షణం నుండి రాధ ఉద్యోగం కోసం ఎంతో ప్రయత్నించసాగింది. తను లేనప్పుడు సారథిని చూడటానికి ఒక పనిపిల్లను ఏర్పాటు చేసుకుంది. రాధకి బీకామ్ డిగ్రీ ఉంది. టైపు, షార్ట్ హ్యాండు. పరీక్షలకు వెళ్ళకపోయినా వాటిల్లో ఎంతో అనుభవం ఉన్నది. అయితే కొన్ని చోట్ల ఖాళీలు లేవు. మరికొన్ని చోట్ల ఆమె డిగ్రీ చాలలేదు. మరికొన్ని చోట్ల అనుభవం కావాలన్నారు. కారణం ఏదైనా రాధకి ఉద్యోగం రాలేదు. ఉద్యోగం వచ్చే అవకాశాలు నశిస్తున్నా, ఆశ సన్నగిల్లుతున్నా రాధ ధైర్యాన్ని కోల్పోలేదు. ఇంకా ప్రయత్నిస్తూనే ఉంది. ఒకరోజు మధ్యాహ్నం 12 గంటల వేళ పైన సూర్యుడు తన ప్రతాపాన్ని లోకానికి చూపుతున్నాడు. అప్పటికే చాలా దూరం నడవడం వల్ల రాధకి కాళ్ళు లాగుతున్నాయి. ఆ ఎండలో ఇక ఒక్క అడుగైనా ముందుకు వేయడం ఆమెకి దుర్భరంగా ఉంది. కానీ రిక్షాలోనో ఆటోలోనో ఇంటికెళ్లాలంటే 2-3 రూపాయలు ఖర్చు. బస్సు వచ్చే సూచనలు కనబడటం లేదు. ఏం చెయ్యాలో తోచక రాధ చుట్టూ చూస్తూ పేవ్మెంట్ మీద నిలబడింది. ఇంతలో రాధా అన్న పిలుపు వినిపించింది. రాధ తల పక్కకు తిప్పి చూసింది. ఎవరో 2 అమ్మాయిలు తన వైపు రావడం కనిపించింది. ఎండవేడికి కళ్ళు నల్లబడడంతో వారిని సరిగ్గా గుర్తించలేకపోయింది. వాళ్ళు దగ్గరగా వచ్చారు. నేను రాధా, రాజేశ్వరిని, మర్చిపోయావా? ఒక అమ్మాయి అంది నవ్వుతూ. రాధకు గుర్తుకొచ్చింది. తన స్నేహితురాలు రాజేశ్వరి అప్పటికంటే లావవడంతో 2 సార్లు పరీక్షగా చూడాల్సి వచ్చింది. ఇంకా గుర్తుకు రాలేదా? రాధ నవ్వుతూ, గుర్తుపట్టాలే కానీ రాజీ, నువ్వు ఈ ఊరొచ్చి ఎన్నాళ్ళైంది? 6 నెలలవుతోంది. మా వారితో పాటు నాకు ఇక్కడికి ట్రాన్స్ఫర్ అయింది. నిన్ను చూసి ఎంతో కాలమైనట్లుందే రాజీ, రాధ అంది. అవును, 2 ఏళ్ళు అవుతుందేమో. అది సరే గాని నువ్వేమిటి ఇక్కడ నిలబడ్డావు? ఇదివరకంటే చాలా నల్లబడ్డావు కూడా అంది రాధ వైపు చూస్తూ. రాధ ముఖంలో విషాదం అలముకుంది. అదంతా ఒక పెద్ద కథలే. రాజేశ్వరి ఆశ్చర్యపోతూ, రాధా, అలా హోటల్లో కూర్చుని మాట్లాడుకుందాం, ఇక్కడ ఎండ మండిపోతోంది అంది. ముగ్గురు హోటల్లోకి వెళ్ళి ఫ్యామిలీ రూమ్లో కూర్చున్నారు. సర్వర్ మంచినీళ్లు తెచ్చిపెట్టాడు. టిఫిన్ చెప్తాను అంది రాజేశ్వరి. రాధ అప్పటికింకా భోజనం చెయ్యలేదు. ఉదయం 8ంటికే కాఫీ తాగి బెంచ్ సెంటర్లో బస్సు దిగింది. అక్కడ 2 కంపెనీల్లో ఖాళీలున్నాయని తెలిస్తే వెళ్ళింది. కానీ ఫలితం శూన్యం. రాధా, ఏం తీసుకుంటావు? ఏదైనా సరే. ఆకలి మండిపోతోంది. అందుకే మొహమాట పడలేదు. రాజేశ్వరి దోశలు ఆర్డర్ చేసింది. రాధా, నువ్వు కనిపించగానే ఆనందంలో మా జయని పూర్తిగా మర్చిపోయానంటూ రాజేశ్వరి తన కొలీగ్ జయని రాధకి పరిచయం చేసింది. జయ, రాధంటే నాకెంత ఇష్టమో మాటల్లో చెప్పలేను అంది. అందుకేనా అన్ని ఉత్తరాలు రాశావు? అభిమానం మనసులో ఉంటుంది. అదీ కాక నా అభిమానం మాటల్లో చెప్పలేనిదంటూ నవ్వింది రాజేశ్వరి. పెళ్ళయ్యాక భర్తే లోకం కదా, జయ కల్పించుకుంది. నాకటువంటిదేం లేదండోయ్. రాధ మాత్రం మీరు చెప్పిన దానికి మంచి ఉదాహరణ. ఇంటికి వెళ్తే కనీసం ఉండమనైనా అనలేదు. బహుశా వాళ్ళిద్దరి మధ్య నేను అడ్డుగా ఉంటానని కాబోలు, రాజేశ్వరి అంది. రాధ నవ్వి ఊరుకుంది. ఇంతలో టిఫిన్ వచ్చింది. రాధా, ఇందాకేదో కథ చెప్తానన్నావు, ముందు టిఫిన్ తినడం కానీ. టిఫిన్ తినడం అయ్యాక రాధ జరిగిన విషయం క్లుప్తంగా చెప్పింది. వింటున్న ఇద్దరి ముఖాలు విషాదభరితాలయ్యాయి. ఎంత ఘోరం జరిగింది రాజీ. జీవితంలో ఏవేవో జరుగుతూ ఉంటాయి. జరిగిన వాటి గురించి బాధపడుతూ కూర్చుంటే బండి నడవదు. అందుకే నేను ఏడవటం మానేసి ఇలా రోడ్డున పడ్డాను అంది రాధ. అంటే రాజీ, నాకు ప్రస్తుతం అర్జెంటుగా ఒక ఉద్యోగం కావాలి. నువ్వేదైనా సహాయం చేయగలవా? నేనా? నాకు ఈ ఊరు కొత్త, ఏం చేయగలను? రాజేశ్వరి బాధపడుతూ చెప్పింది. అంతవరకు వాళ్ల మాటలు వింటున్న జయ హఠాత్తుగా, రాధగారు, నేను ఒక ఉద్యోగం చూపించగలను అంది. రాధ కళ్ళల్లోకి వెలుగొచ్చింది. ఎక్కడండి? సంభ్రమంగా అడిగింది. కొత్త కంపెనీ. జీతం ఎంతిస్తారో చెప్పలేను. ఎంతైనా పర్వాలేదండి, మీరు ఆ ఉద్యోగం నాకు ఇప్పించి పుణ్యం కట్టుకోండి. రాధ ప్రాధేయపడింది. అదొక ఫారిన్ కంపెనీ. ఆ కంపెనీ మేనేజర్ మా ఆయన మంచి స్నేహితులు. నిన్న వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటుంటే విన్నాను. ఆ మేనేజరు మంచి టైపిస్ట్ ఉంటే చెప్పు అని మా వారితో అంటున్నాడు. ఇంతకీ మీకు టైప్ వచ్చా అని అడిగింది. కానీ రాధ మాట పూర్తి కాకుండానే రాజేశ్వరి చప్పున అందుకొని, జయ, రాధకి టైప్ చేయడం చాలా బాగా వచ్చు. ఆ విషయంలో నేను హామీ ఇవ్వగలను అంది. అయితే ఉద్యోగం వచ్చినట్లే. జయ మాటలతో రాధ మనస్సు ఆనందంతో నిండిపోయింది. ఆకలి బాధలో స్పృహ తప్పిపోతున్న వ్యక్తి ముందు నిండు విస్తరి పెట్టినట్లుగా ఉంది. జయగారు, ఎంత చల్లటి వార్త చెప్పారండి. మీకెలా కృతజ్ఞతలు చెప్పుకోవాలో తెలియటం లేదండి. అలా అనకండి. నేను చేసింది ఏమీ లేదు. అంతేకాక రాజేశ్వరిలాగే మీరు నాకు స్నేహితులు.
రాధా, మాకు ఐస్ క్రీం ఇప్పించవే చాలు అంది రాజేశ్వరి. రాధ నవ్వుతూ, నీకింకా ఆ పిచ్చి పోలేదా? లేదు, ఇంకా ఎక్కువైంది. అందుకే ఈ నెలలో ఫ్రిడ్జ్ కొనాలనుకుంటున్నాం. ఐస్ క్రీం తలుచుకుంటూ ఇక్కడే కూర్చుంటే అక్కడ మన బాస్ వేడెక్కిపోతుంటాడు. లేవండి. జయ లేచింది. ముగ్గురు బయటకొచ్చారు. మీరిద్దరూ మా ఇంటికి ఒకసారి రావాలి, రాధ ఆహ్వానించింది. అలాగే వస్తాం, మంచి టిఫిన్ చేసుంచు అంది రాజేశ్వరి నవ్వుతూ. రాజీ, రా, ఇదే మా ప్యాలెస్. రిక్షా దిగి లోపలికి వస్తున్న రాజేశ్వరిని ఆహ్వానించింది రాధ. రాజేశ్వరి నవ్వుతూ లోపలికి వచ్చింది. చుట్టూ చూసింది. చిన్న ఇల్లైనా రాధ చూడముచ్చటగా అమర్చుకుంది. ముందు గదిలో చిన్న టేబుల్, దాని చుట్టూ 3 ఇనప కుర్చీలు, టేబుల్ పైన చిన్న ఫ్లవర్ వాజ్, దానిలోని గులాబీ గుత్తి అప్పుడే చెట్టు నుండి కోసినట్లు స్వచ్ఛంగా ఉంది. గోడకి అందమైన దృశ్యాలున్న ఫ్రేములు. రాజీ, కూర్చో. గోడ మీద చిత్రాలను చూస్తున్న రాజేశ్వరి కుర్చీ జరుపుకుంటూ ఉండగా, రాజీ, రిక్షావాడి దగ్గర చిల్లర లేదట, నీ బ్యాగ్లో ₹1/2 ఉందా అంటూ ఒక వ్యక్తి లోపలికొచ్చాడు. రాధ అతడి వైపు ఆశ్చర్యంగా చూసింది. రాజేశ్వరి బ్యాగ్ తెరిచి చిల్లర ఇచ్చింది. అతడు చిల్లర ఇచ్చొచ్చాడు. రాధా, ఈయన మా వారు, పేరు కామేశ్వరరావు పరిచయం చేసింది. ఇద్దరూ ఒకరినొకరు ఆశ్చర్యంగా చూసుకుంటూ ఉండిపోయారు క్షణకాలం. రాధ ముందు తేరుకొని నమస్కారం పొడిగా అనేసి రాజేశ్వరి ఎదురుగా కుర్చీలో కూర్చుంది. కామేశ్వరరావు కూడా కూర్చున్నాడు. రాధకి తన స్నేహితురాలితో ఎన్నో విషయాలు చెప్పుకోవాలనుంది. కానీ కామేశ్వరరావుని చూడగానే ఆమె మనసంతా అదోలా అయిపోయింది. ముళ్ల మీద కూర్చున్నట్లుంది. కామేశ్వరరావు రాజేశ్వరి భర్త. తను మళ్ళీ అతన్ని జీవితంలో చూస్తాను అనుకోలేదు. రాధా, నిన్న జయ ఒక విషయం చెప్పింది. ఉద్యోగం విషయమేనా? నేనే ఆ విషయం కనుక్కోవడానికి మీ ఆఫీస్కి వద్దామనుకుంటున్నాను. ఏమంది? రాధ ఆరాటంగా అడిగింది. ఎండీ గారు అమెరికా వెళ్ళాడట. ఆయన తిరిగి వచ్చేసరికి 15 రోజులు పట్టొచ్చు అంది రాజేశ్వరి. రాధ దిగులు పడింది. ఇంకా 15 రోజుల? ఇవాళ్ళో రేపో ఉద్యోగంలో చేరిపోతుందనుకుంటోంది తను. కానీ అది వెనక్కు వెళ్ళింది. ఆ ఎండీ గారు ఇప్పుడే అమెరికా వెళ్ళాలా? ఒకవేళ అమెరికా నుండి ఎప్పటికీ తిరిగి రాకపోతే? రాధకు భయం వేసింది. రాధా, మనం ఒకసారి వెళ్ళి బిజినెస్ మేనేజర్ని కలుద్దాం అంది రాజేశ్వరి. ఎండీ గారు లేరన్నావు కదా, ఇక ఇప్పుడు ఎవరిని కలిసినా ప్రయోజనం ఏముంటుంది? ఎండీ గారు ఊరు వెళ్ళినప్పుడు బిజినెస్ మేనేజరే ఆఫీస్ వ్యవహారాలన్నీ చూస్తూ ఉంటాడు. ఆయన్ను ఒకసారి కలిసి మాట్లాడితే ఏమన్నా ఉపయోగం ఉంటుంది. సరేలే, చూద్దాం అంది. మీ వారు లేరా? ఉన్నారు, ఆ గదిలో పడుకున్నారు. పరిచయం చేస్తాన్రా. రాధ లేచింది. రాజేశ్వరి తను కూడా లేస్తూ భర్త వైపు చూసి, మీరు కూడా రండి అంది. అతను కూడా లేచాడు. లోపల గదిలోకొచ్చారు. ఆ గది ముందు గది కంటే కొంచెం పెద్దది. ఆ గది మధ్యగా డబుల్ కాట్ మంచాలు, ఒక పక్కగా డ్రెస్సింగ్ టేబుల్, గోడవారగా 2 కుర్చీలు ఆంచి ఉన్నాయి. మంచం మీద ఎవరో వ్యక్తి పడుకుని ఉన్నట్లు భ్రమ. గది చీకటిగా ఉండటంతో మనిషి సరిగ్గా కనబడడం లేదు. రాధ లైటు వేసింది. ట్యూబ్లైట్ కాంతి గదంతా పరుచుకుంది తెల్లగా. రాధ, ఫ్యాన్ ఆపేయ్, చలేస్తోంది అంటూ ఆ వ్యక్తి ఇటు తిరిగాడు. రాధ ఫ్యాన్ ఆపేసింది. ఏమండి, నిద్రపోతున్నారా? లేదు, ఎందుకు అన్నాడు కళ్ళు మూసుకునే. నా స్నేహితురాలు వచ్చింది, కొంచెం లేచి కూర్చోగలరా అంది రాధ. సారథి కళ్ళు విప్పాడు. ఎదురుగా నిలబడ్డ అపరిచితులను చూసి మెల్లగా లేవడానికి ప్రయత్నం చేశాడు. రాధ అతడికి సహాయం చేసింది. సారథి మంచానికి ఆనుకొని కూర్చోగానే అతడి వెనకాల దిండ్లు అమర్చింది. ఈవిడ మా స్నేహితురాలు రాజేశ్వరి, రాధ పరిచయం చేసింది. నేను మిమ్మల్ని ఎప్పుడూ చూడలేదు అన్నాడు సారథి. నేను మీ మ్యారేజ్కి రాలేకపోయాను. ఇన్నాళ్ళు విజయనగరంలో ఉండిపోయాం. ఈ మధ్యనే మా ఇద్దరికి ఇక్కడికి ట్రాన్స్ఫర్ అయింది. వీరు మా హస్బెండ్. కామేశ్వరరావు లేచి సారథికి షేక్ హ్యాండ్ ఇచ్చి, గ్లాడ్ టు మీట్ యూ అన్నాడు. సారథి నిరాశగా నవ్వాడు. ప్రస్తుతం నన్ను చూడటం ఎవ్వరికీ సంతోషంగా ఉండదులేండి అన్నాడు. అలా అనుకోకండి, ఈనాడు సైన్సు ఎంతో అభివృద్ధి చెందింది. మీ కాళ్ళు తప్పకుండా వస్తాయండి. సారథి మాట్లాడలేదు. మీరు ఎక్కడ ఉద్యోగం చేసేవారు అని అడిగాడు కామేశ్వరరావు. సారథి చెప్పాడు. ఎలా జరిగింది యాక్సిడెంట్? ప్రస్తుత పరిస్థితుల్లో యాక్సిడెంట్లు జరగకుండా ఉంటే ఆశ్చర్యపోవాలి. రోడ్డు రూల్స్ పాటించే వారు లేరు. ఎవరికీ చావంటే భయం లేదు. ఎవరికి వారు త్వరగా తమ గమ్యస్థానం చేరుకోవాలనే ఆరాటం తప్ప మరొకటి కనబడదు. అంతా వేగం. ఎందుకో తెలియకుండా ఒకటే పరుగు. ఇక యాక్సిడెంట్లు జరగకుండా ఎలా ఉంటాయి? నిజమేనండి మీరు చెప్పింది. నా స్కూటర్ 2 సార్లు యాక్సిడెంట్కు లోనై వెంట్రుక వాసిలో తప్పించుకున్నానన్నాడు కామేశ్వరరావు. ఇప్పుడు మీ ఆరోగ్యం ఎలా ఉంది? పర్వాలేదు. జీవితమంతా నేను ఇలా మంచంలో ఉండాల్సిందే. ఇక ఏ పని చెయ్యలేను. మరొకళ్లపై ఆధారపడి బ్రతకాలి అన్నాడు. అలా మాట్లాడొద్దని మీకెన్నోసార్లు చెప్పానా అంది రాధ కోపంగా.
సారథి నవ్వాడు. నేనిలా ఇంకా బ్రతికున్నానంటే దానికి కారణం రాధేనండి. నేను వెళ్ళి కాఫీ తీసుకొస్తాను అని రాధ లోపలికి వెళ్ళింది. రాధకి నేనిలా మాట్లాడడం ఇష్టం ఉండదు, కానీ నా బాధ నన్ను ఊరుకోనివ్వదు. ఏం చెయ్యను చెప్పండి. మీరు దిగులు పడకండి, త్వరలోనే మీకు నయమవుతుంది అంది రాజేశ్వరి. ఇంతలో రాధ బిస్కెట్లు టీ తెచ్చింది. అందరూ తీసుకున్నారు. మరో 5 నిమిషాలు కూర్చుని వెళ్తామంటూ లేచింది రాజేశ్వరి. రాధా, రేపు మా ఇంటికి రా, ఒకసారి జయని కలిసి మాట్లాడదాం అంది రాజేశ్వరి. అలాగేలే, వెళ్ళొస్తానండి రాధ వైపు సూటిగా చూస్తూ అన్నాడు కామేశ్వరరావు. అతడి కళ్ళు చిరునవ్వు నవ్వుతున్నాయి. రాధ ముఖం పక్కకు తిప్పుకుంది. ఆ రాత్రి రాధ చాలాసేపటి వరకు కామేశ్వరరావుని గురించి ఆలోచించసాగింది. కామేశ్వరరావు ఒకప్పుడు తనను ప్రేమించానంటూ తన వెంట పడ్డాడు. అప్పుడు తను డిగ్రీ పూర్తి చేసి టైపు నేర్చుకుంటోంది. కామేశ్వరరావు బ్యాంకులో ఉద్యోగం చేస్తున్నాడు. ఒకరోజు తను టైప్ ఇన్స్టిట్యూట్కి వెళ్ళాలని బస్టాండ్లో నిలబడింది. తనొక్కతే ఉంది. కామేశ్వరరావు స్కూటర్ని పక్కగా ఆపాడు. చూడండి మిస్, మీ బస్సు ఇప్పుడప్పుడే రాదు. అంతేకాక పైన దట్టంగా మబ్బులు పట్టాయి. ఇంకా సేపట్లో వర్షం పడొచ్చు. కాబట్టి మొహమాట పడకుండా నా స్కూటర్ ఎక్కండి, క్షేమంగా చేరుస్తాను అన్నాడు నవ్వుతూ. తనకతని మాటలు, నవ్వు కోపం తెప్పించాయి. కోపంగా ఏదో అనబోయింది, కానీ అతనేమైనా అఘాయిత్యం చేస్తాడేమోనని నోరు మూసుకుని ఊరుకుంది. మిమ్మల్నే మేడం, రండి ఆజ్ఞాపిస్తున్నట్లుగా అన్నాడు. తన కొళ్ళు మండిపోయింది. నెమ్మదిగా అక్కడి నుండి కదిలి ముందుకు వెళ్ళిపోయింది. అతడిని అంతకుముందు 2 సార్లు చూసింది. అతడు తను బస్టాండ్లో నిలబడినప్పుడు స్కూటర్ మీద వెడుతూ కనిపించేవాడు. తనని చూసి చిరునవ్వు నవ్వేవాడు, కానీ అది తను చూడనట్లు ముఖం తిప్పుకునేది. కానీ ఈరోజు ఎంత ధైర్యంగా వచ్చి పలకరించాడు. ఇతను ఇక తనని ఒంటరిగా కనపడితే వదిలిపెట్టడేమో అనుకుంటూ రోడ్డు మీద రిక్షా కనబడితే పిలిచి ఎక్కేసింది. ఆ తర్వాత మళ్ళా వారం రోజుల వరకు అతడు కనబడలేదు. ఇక వదిలాడు కదా అని సంతోషించసాగింది. కానీ మళ్ళీ ఒకరోజు ప్రత్యక్షమయ్యాడు. ఆ రోజు సాయంత్రం 6 గంటల వేళ స్నేహితురాలి ఇంటి నుండి ఒంటరిగా నడిచొస్తోంది. కామేశ్వరరావు స్కూటర్ వచ్చి తన పక్కన ఆగింది. మిస్ రాధా, మీరంటే నాకు చాలా ఇష్టం, ఐ లవ్ యూ అన్నాడు. తన కొళ్ళు మండింది. సమాధానం చెప్పలేదు. మేడం, మిమ్మల్నిలా రోడ్డు మీదే నిలబెట్టి ప్రేమ వాక్యాలు చెప్తున్నానని కోపగించుకుంటున్నారా? ఇలాంటి అందమైన సాయంత్రం వేళ అందమైన ప్రదేశంలో కూర్చొని మీతో నా మనసు విప్పి చెప్పాలని ఆరాటంగా ఉంది. కానీ మీరు నాకు అవకాశం ఇవ్వడం లేదు. ఏం చెయ్యను చెప్పండి? అప్పటికి తను నోరు విప్పలేదు. మిస్ రాధాదేవి, మీరంటే నాకెంత ఇష్టమో మీకు తెలీదు. మిమ్మల్ని చూడకపోతే నిద్ర రాదు, తిండి సహించదు. మొదటిసారి మిమ్మల్ని ఆ బస్టాప్లో చూసిన రోజునే మీరు నా మనసు దోచుకున్నారు. మీరు లేని జీవితం చీకటిమయం. దయచేసి నా ప్రేమను అంగీకరించాలి. నిర్మానుష్యంగా ఉన్న ఆ రోడ్డు మీద అతడలా పక్కనొస్తుంటే చాలా అసహ్యంగా ఉంది రాధకి. అంతకంటే అతడి మాటలు మరీ వెగటు కలిగిస్తున్నాయి. ఏం చెయ్యాలో తోచలేదు. ఇంకా 2 సందులు తిరిగితే కానీ తన ఇల్లు రాదు. ఇంతసేపు అతను తన పక్కన ఇలాగే వస్తాడా? భయపడుతూ బిత్తరగా చూస్తున్న రాధ కళ్లకు మోటార్ సైకిల్ మీద వస్తున్న అన్నయ్య కనిపించాడు. రాధ చెయ్యి ఊపుతూ అతన్ని ఆపింది. అన్నగారిని చూసి కామేశ్వరరావు స్కూటర్ మీద జారుకున్నాడు. రాధ అన్నగారి మోటార్ సైకిల్ మీద కూర్చుంది. ఎవరతను అడిగాడు. ఏమో తెలీదు, ఈ మధ్య తరచూ నా వెంట పడుతున్నాడు అంది. ఈ మాట కనబడితే ఇంటికి ఒకసారి తీసుకురా, ముఖం వాచేటట్లు తిట్లు పెట్టి పంపిస్తాను అన్నాడు. అలాగే అంది. కానీ అలా చేయడానికి భయం వేసింది. కామేశ్వరరావు ప్రతీకారంతో మరింత రెచ్చిపోతాడేమో అనుకుని ఊరుకుంది. కానీ అదే ఆమెకు కీడు చేస్తుందని ఆ క్షణాన అనుకోలేదు. మరో 10 రోజుల తరువాత కామేశ్వరరావు మళ్ళీ టైప్ ఇన్స్టిట్యూట్ దగ్గర కనిపించాడు. రాధ వైపు చిరునవ్వుతో చూసి స్కూటర్ మీద వెళ్ళిపోయాడు. మరుసటి రోజు టైప్ ఇన్స్టిట్యూట్కి ఉత్తరం ఒకటి వచ్చింది రాధ పేరున. రాధ ఉత్తరం విప్పి చూసింది. కామేశ్వరరావు పేరు రాయకపోయినా ఉత్తరమంతా ప్రేమగోల. రాధ ఆ ఉత్తరాన్ని చింపి 10 ముక్కలు చేసింది కసిగా. ఆ సాయంత్రం ఇంటికి రాగానే అన్నయ్యకు ఆ విషయం చెప్పాలనుకుంది. కానీ అతడే ఆమెకెదురొచ్చి, రాధా, రేపు నిన్ను చూసుకోవడానికి పెళ్లివారు వస్తున్నారు. ఇప్పుడే ఉత్తరం వచ్చింది, రేపు ఎక్కడికి వెళ్ళకు అంటూ హడావిడిగా మోటార్ సైకిల్ మీద వెళ్ళిపోయాడు. రాధ స్థాణువులా నిలబడిపోయింది. తనకు పెళ్లి చూపులా? ఎవరు వచ్చేది? అతడేం చేస్తాడు? ఏవేవో సందేహాలు కలిగాయి. అన్నయ్యకెప్పుడూ తొందరే, ఏ విషయమూ స్థిమితంగా చెప్పడు. విసుక్కుంటూ లోపలికొచ్చింది. నాన్నగారు రాత్రికి రాగానే అడగాలి అనుకుంది. ఆ రాత్రి తండ్రి ఆమె అడగకుండానే చెప్పాడు. అతడు బ్యాంకులో పనిచేస్తున్నాడమ్మా, కుర్రాడు బాగానే ఉంటాడు, కట్నం కూడా అక్కర్లేదట, వాళ్ళకి బాగా ఆస్తిపాస్తులున్నాయిలే అన్నాడు.
రాధ రాత్రి చాలాసేపటి వరకు తండ్రి చెప్పిన విషయాన్ని ఆలోచిస్తూ ఉండిపోయింది. తనింతవరకు వివాహం గురించి ఎప్పుడూ ఆలోచించలేదు. రేపు తనని చూడటానికి వచ్చే ఆ వ్యక్తి ఎలా ఉంటాడో, అతనికి నచ్చుతుందో లేదో. ఇన్నాళ్ళు ఇద్దరూ ఎక్కడెక్కడో పెరిగారు. రేపు మొదటిసారిగా తనని చూడటానికి రాబోతున్నాడు. ఒకరికొకరు నచ్చితే తమకు వివాహం జరుగుతుంది. జీవితాంతం కలిసిమెలిసి ఉంటారు. ఇంతవరకు ఒకరికొకరు తెలీదు, కానీ ఆ మూడు ముళ్ళు పడగానే ఒకరిపై ఒకరికి అభిమానం పెరుగుతుంది. తమది విడదీయరాని అనుబంధం అవుతుంది. ఎంత చిత్రం! భారతీయ వివాహ బంధం ఎంతో గొప్పదని విదేశీయులు కూడా కీర్తించారని ఎక్కడో చదివింది. రేపు తాను కూడా ఆ బంధంలో చిక్కుకుంటోంది. ఇది బంధనం కాదు, అనురాగ బంధం అనుకుంది రాధ. మర్నాడు సాయంత్రం 5 అవుతుండగా రాధని చూడటానికి వచ్చారు. పెళ్ళికొడుకు, అతని తల్లిదండ్రులు వచ్చారు. రాధ వాళ్ళకెంతో బాగా నచ్చింది. పెళ్ళికొడుకు పేరు మోహన్ రావు. సన్నగా పొడుగ్గా ఉన్నాడు. ఆకర్షించే రూపం. రాధ కూడా అతన్ని చూసి అమితాబ్లా ఉన్నాడు అనుకుంటూ పొంగిపోయింది. అప్పుడే అన్నీ మాట్లాడుకున్నారు. ముహూర్తం మరో 10 రోజులకి కుదిరింది. సమయం తక్కువని రాధ తండ్రి, అన్నగారు సందేహిస్తుంటే పెళ్ళికొడుకు మోహన్ రావు అదే ఖాయం చేయమని పట్టుబట్టాడు. మీకు ఏమైనా సహాయం కావాలంటే చెప్పండి, నేను చేసి పెడతాను. ముహూర్తం మాత్రం వాయిదా వేయకండి అన్నాడు రాధవైపు ఓరగా చూస్తూ. రాధ తండ్రి అంగీకరించాడు. శుభలేఖలు కూడా రాసుకుని వెళ్లారు. రాధ మర్నాటి నుండే టైపుకు వెళ్లడం మానేసింది. ఒక్కొక్క రోజు గడిచి ముహూర్తం దగ్గర పడుతున్న కొద్దీ ఆమె మనసు ఉద్వేగంతో నిండిపోసాగింది. పెళ్లికి 4 రోజుల ముందే బంధువులంతా వచ్చారు. రాధ తండ్రి, అన్నగారు పెళ్లి పనులు చురుగ్గా చేయసాగారు. రాధ తల్లి, రాధ 2 ఏళ్ల వయసులో ఉండగా పోయింది. రాధ తల్లి లేని పిల్లని అతి గారాబంగా పెంచాడు ఆమె తండ్రి. తల్లి లేని లోటు తెలియకూడదని ఆమె కోరిక ఏదీ కాదనేవారు కారు. రాధ పెళ్లి కూడా వైభవంగా చెయ్యాలని ఆయన కోరిక. అందుకే డబ్బు ఖర్చైనా దేనికి వెనుదీయడం లేదు. పెళ్లి మర్నాడు రాధని ఆ ఉదయమే పెళ్లి కూతుర్ని చేశారు. ఆకుపచ్చ కంచిపట్టు చీరలో రతీదేవిలా మెరిసిపోతోంది. చూసిన వాళ్ళందరూ ఆమె సౌందర్యాన్ని తిలకించి ఆశ్చర్యపోతున్నారు. ఆ సాయంత్రమే పెళ్లివారు రావలసి ఉంది, కానీ టైముకు రాలేదు. అందరూ ఆరాటపడసాగారు. ఏం జరిగిందో. బస్సు మీద వస్తామన్నారు. బహుశా బస్సు మధ్యలో చెడిపోయిందేమో అనుకోసాగారు. ఆందోళనల మధ్య తెల్లవారింది. ఇంతలో టెలిగ్రామ్ మెసెంజర్ పిడుగులాంటి వార్త మోసుకొచ్చాడు. మేము ఈ పెళ్లి రద్దు చేసుకుంటున్నాం. ఆ వార్త చదవగానే రాధ తండ్రి విరుచుకుపడిపోయాడు. ఇంటి నిండా బంధువులు. ఆ ఉదయమే పెళ్లి కావడం వలన ఊళ్ళో వాళ్ళందరూ ఒక్కొక్కరే రాసాగారు. ఇప్పుడు పెళ్లి రద్దయిందంటే నలుగురిలో ఎంత అవమానం! రేపు నలుగురిలో ఎలా తలెత్తుకు తిరగాలి? ఇలా పీటల మీద పెళ్లి ఆగిపోతే తన రాధకు మళ్ళీ అసలు పెళ్ళవుతుందా? ఆవేదన ఆయన్ని తినేసింది. ఆ షాక్ నుండి తేరుకోలేకపోయాడు. ఆయన గుప్పెడు గుండె పనిచేయడం ఆగింది. శరీరం శవంగా మారింది. పెళ్లివారిల్లు ఒక శోక నిలయమైంది. తండ్రి పోయేసరికి రాధ అన్న శ్రీనివాసరావు ఎంకాం చదువుతున్నాడు. ఆ తర్వాతిక చదువు ఆపేశాడు. తండ్రి నిలవేసిన డబ్బు కొంత కట్నంగా పెళ్లివారికిచ్చాడు. మిగిలింది పెళ్లి ఖర్చులకి వాడేశాడు. చిన్న డాబా ఇల్లు తప్ప ఎటువంటి ఆస్తి, డబ్బు లేవు. తండ్రి పోయిన 4వ రోజున పెళ్లివారి దగ్గర నుండి కట్నం డబ్బుకి చెక్కు, దాంతోపాటు ఒక ఉత్తరం రాశాడు. మీ అమ్మాయి ఎవరినో ప్రేమించిందని ఇప్పుడే తెలిసింది. ఆ ప్రేమికుడే ఉత్తరం రాశాడు. ప్రేమ ఒకరితో, పెళ్లి ఒకరితో జరగడం మాకిష్టం లేదు. అందుకే పెళ్లిని రద్దు చేసుకుంటున్నాం. మీరిచ్చిన కట్నం డబ్బుని ఆ ప్రేమికుడి ఉత్తరాన్ని పంపిస్తున్నాం. ఆ కవరులో నుండి జారిపడిన మరో ఉత్తరాన్ని చూశాడు శ్రీనివాసరావు. దానిపైన స్టాంపు ముద్రలు ఈ ఊరివే. తన చెల్లెలు ఎవరిని ప్రేమించలేదు, ప్రేమించదు, ఎవరు రాసుంటారు అనుకుంటూ రాధని పిలిచి ఉత్తరం చూపించాడు. దానిని చూడగానే ఆమెకు కామేశ్వరరావు గుర్తుకొచ్చాడు. అన్నగారితో ఆ విషయం చెప్పింది. శ్రీనివాసరావుకు కోపం వచ్చింది. రాధ అన్నగారి కోపం చూసి భయపడింది. అన్నయ్య, అతడితో తగువ పెట్టుకోకు. ఇప్పటికే మనం చాలా అల్లరిపడ్డాం. ఇంతటితో ఈ విషయం మర్చిపోవడం మంచిది. మనం అతడితో విరోధం పెట్టుకుంటే అతడు మనకింకా అపకారం చెయ్యవచ్చు అంది రాధ. శ్రీనివాసరావు ఊరుకున్నాడు. అతడు చదువు ఆపేశాడు. ఆ డాబాని అద్దెకిచ్చి ఎవరికీ చెప్పకుండా ఒక రాత్రివేళ హైదరాబాద్ చేరుకున్నారిద్దరూ. శ్రీనివాసరావు అతి కష్టం మీద ఒక చిన్న ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం సంపాదించాడు. రాధని డిగ్రీ చదివించాడు. తను కష్టపడి పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షకి చదివి ఉత్తీర్ణుడయ్యాడు. ఆ తర్వాత అతడికి ఢిల్లీలో ఉద్యోగం వచ్చింది. ఈలోపు రాధ డిగ్రీ కూడా పూర్తయింది. ఢిల్లీలో ఒక క్లబ్లో సారథి అతడికి పరిచయం అయ్యాడు. ఒకసారి శ్రీనివాసరావు ఇంటికి వచ్చి రాధని చూసి ఇష్టపడ్డాడు. శ్రీనివాసరావు వెంటనే అంగీకరించాడు. కానీ రాధ సంశయించింది.
అన్నయ్య, అతడికి ఆ గొడవంతా చెప్పడం మంచిది. రేపెవరి ద్వారానో ఒకవేళ ఆ విషయం తెలిస్తే ఎంతో అసహ్యంగా ఉంటుంది అంది రాధ. ఆ మాట కూడా సబబుగానే తోచింది అతడికి. మర్నాడు సారథితో నిజం చెప్పాడు. అతనంతా విని తేలిగ్గా నవ్వేశాడు. మిస్టర్ రావ్, ఇటువంటివి ఈ కాలంలో చాలా సాధారణం. తమకు లొంగలేదని అసూయతో ప్రవర్తిస్తూ ఉంటారు. అటువంటి మూర్ఖుల మాటల్ని పట్టించుకోకూడదు అన్నాడు. అతడి విశాల హృదయానికి సంతోషించారు అన్నా చెల్లెళ్ళు. మరుసటి నెలలోనే సారథితో రాధ వివాహం అతి నిరాడంబరంగా జరిగింది. ఆ తర్వాత నుండే ఆమెకు రోజులు తీయటి కలలా సాగిపోసాగాయి. కానీ ఈనాడు ఆ స్వప్నం గాజు మేడలా భళ్ళున పగిలి ముక్కలైంది. ఇక రేపు ఏమి జరగనున్నదో జరిగింది ఆలోచిస్తున్న రాధ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. అటువంటి మంచివాడికి భగవంతుడు ఇంతటి కఠినమైన శిక్ష వేశాడు. కామేశ్వరరావు లాంటి దుర్మార్గులు బాగానే ఉన్నారు. కామేశ్వరరావు ముఖం ఇక జీవితంలో చూడకూడదనుకుంది. అతడిక తనకెన్నడూ కనిపించడనే భావించింది. కానీ ఇన్నాళ్లకు ఇలా తన స్నేహితురాలి భర్తగా కనిపించాడు. కానీ ఇప్పుడు అతనిలో ఆనాటి చంచలత్వం కనబడ్డం లేదు. అయినా అతడిప్పుడు స్వేచ్ఛగా తిరిగే బ్రహ్మచారి కాదు కదా. బాధ్యతాయుతమైన ఉద్యోగం చేస్తున్నాడు, గృహస్థు. కాబట్టి ఇప్పుడు అతని వలన తనకే విధమైన అపకారం కలగదు. అతన్ని నమ్మవచ్చు, రాజేశ్వరి భర్తగా గౌరవించవచ్చు అనుకుంది రాధ. మర్నాడు రాధ రాజేశ్వరి ఇంటికి వెళ్ళింది. అప్పటికింకా రాజేశ్వరి ఆఫీస్ నుండి రాలేదు. కామేశ్వరరావు ఒక్కడే ఉన్నాడు. లోపలికొస్తున్న రాధని చూస్తూ ఎదురెళ్ళాడు. రండి రండి, మీకోసమే ఎదురు చూస్తున్నా అన్నాడు. రాజేశ్వరి లేదా అంది. ఇంకా ఆఫీస్ నుండి రాలేదు. రాధ లోపలికెళ్ళడానికి తటపటాయించింది. అదేమిటి అలా ఆగిపోయారేం? రాధ లోపలికి వెళ్ళింది. తనతడిని చూసి అనవసరంగా భయపడుతుందేమో. ఇప్పుడతడు ఒక స్త్రీకి భర్త, బ్రహ్మచారి కాదు. ఆనాటి చాంచల్యం ఇప్పుడెందుకుంటుంది? అంతేకాక తనిప్పుడు అతడి భార్య స్నేహితురాలు. తన ఎడల గౌరవంగానే ఉంటాడనుకొని మనసుని సమాధానపరుచుకుంది. ఈలోపు కామేశ్వరరావు లోపల నుండి వచ్చాడు. చేతిలో కప్పుంది. టీ కప్పు రాధకందించాడు. నేనిప్పుడు గృహస్థుని కదా, అతిథులను ఆదరించడం నా ధర్మం అన్నాడు నవ్వుతూ. రాధ కప్పు అందుకుంది. అతడన్న మాటలు ఆమెకు తృప్తి కలిగించాయి. రాధగారు, మీరు ఇటువంటి స్థితిలో కనబడతారని కల్లో కూడా అనుకోలేదు. ఆ భగవంతుడు నిజంగా దయలేనివాడు అన్నాడు. చూడండి రావు గారు, నేను జరిగిన దానికి బాధపడడం లేదు, భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నాను. కామేశ్వరరావు జాలిగా చూశాడు. రాధగారు, మీరేం దిగులు పడకండి. రాజీ మీ విషయం చెప్పిన దగ్గర నుండి మీ గురించే ఆలోచిస్తున్నాను. మీకు మంచి ఉద్యోగం చూసే ప్రయత్నంలో ఉన్నాను అన్నాడు. అతని మంచితనానికి సంతోషించింది. చాలా థ్యాంక్స్ అండి మీ సహాయానికి. కానీ జయగారు ఒక ఉద్యోగం గురించి చెప్పారు. దానిలో చేరాలనుకుంటున్నాను. దాని విషయం మాట్లాడాలనే వచ్చాను అంది. కామేశ్వరరావు గారికి నిరాశ కలిగింది. ఆ ఉద్యోగం కనుక ఒకవేళ రాకపోయినా మీరేం బాధపడవద్దు. నేను చూసి పెడతాను మీకు ఉద్యోగం. ఈలోపు ఏ అవసరం వచ్చినా నన్ను మర్చిపోకండి. డబ్బు విషయంలో ఎలాంటి మొహమాటం పెట్టుకోవద్దు అన్నాడు. అతడి సహృదయతకు సంతోషించింది రాధ. అలాగేనండి, మీకంటే కావలసిన వాళ్ళెవ్వరున్నారు నాకు? కామేశ్వరరావు ముఖం వికసించింది. అతను నవ్వుతూ ఏదో అనబోతుండగా రాజేశ్వరి లోపలికొచ్చింది. అరే రాధా, నువ్వా? ఎంతసేపు అయిందొచ్చి? 10 నిమిషాలు అవుతోంది. మీ వారు అతిథి మర్యాదలు చేశారు నవ్వింది రాధ. జయ దగ్గరికి వెళ్దామా అంది రాజేశ్వరి. నువ్వు ఇప్పుడేగా వచ్చావు, కాసేపు రెస్ట్ తీసుకో. పర్వాలేదులే, రా, పని ముఖ్యం, తర్వాతే విశ్రాంతి. రాధ లేచి కామేశ్వరరావుతో చెప్పి రాజేశ్వరి వెంట బయలుదేరింది. జయ ఇంట్లోనే ఉంది. రాధగారు, మా వారు మేనేజర్తో ఈరోజే మాట్లాడారు. మీరు రేపు ఒకసారి ఆఫీస్కి వెళ్ళండి. ఉద్యోగం వస్తుందంటారా? భయంగా అడిగింది. తప్పకుండా వస్తుంది. అడ్రస్ ఇవ్వండి. జయ రాసిచ్చింది. మరికొద్దిసేపు కూర్చొని లేచారు. జయగారు, మీరు చేసిన ఈ సహాయం చాలా గొప్పది. మీకెలా కృతజ్ఞతలు చెప్పుకోవాలో తెలియడం లేదు అంది రాధ. జయ నవ్వేస్తూ, మనలో మనకి కృతజ్ఞతలేమిటండి? రాజేశ్వరి నా స్నేహితురాలు, మీరు అంతే. నన్ను పరాయిగా భావించకండి. రాధ మనసు ఆర్ద్రమైంది. లోకంలో ఇంకా మంచి మిగిలే ఉంది. లోకమంతా చెడ్డది కాదు. జయ లాంటి మంచి వ్యక్తులు ఉండటం వలన ఈ ప్రపంచం ఇంకా నిలిచి ఉంది. లేకపోతే ఏనాడో బూడిదై ఉండేది. రాధగారు, మీరు నా గురించి ఆలోచించకుండా ఉద్యోగం గురించి ఆలోచించండి. మీ భవిష్యత్తు గురించి ఆలోచించండి అంది జయ. అలాగేనండి, ఉంటాను. బయటికొచ్చి రాధా రాజేశ్వరి ఆటో ఎక్కారు. రాధ మర్నాడు ఉదయం 9:30కే ఆ కంపెనీకి చేరుకుంది. తన చేతిలోని అడ్రస్ ఒకసారి చదువుకుని ఎదురుగా కనబడుతున్న 3 అంతస్తుల మేడవైపు ఒకసారి చూసింది. అందంగా కనబడుతున్న భవనాన్ని
కిటికీలకు రెప్రెపలాడుతున్న తెరలు. అదేదో హోటల్లా కనపడింది, కానీ ఆఫీస్లా కనబడలేదు. తనకు ఉద్యోగం వస్తే ఈ అందాల భవనంలో రోజూ తిరిగే అదృష్టం లభిస్తుంది. గేటు ముందే తచ్చాడుతూ ఆలోచిస్తున్న రాధని చూసి వాచ్మెన్ పలకరించాడు. ఎవరికోసమమ్మా? మేనేజర్ గారిని కలవాలి. ఎన్నింటికొస్తారు అని అడిగింది. ఇంకో అరగంటకొస్తారమ్మా. లోపలికెళ్ళి ఆ బెంచి మీద కూర్చోండి అన్నాడు. రాధ లోపలికెళ్ళి కూర్చుంది. మరి కాసేపటికి ఆ ఆఫీస్ ఉద్యోగులు ఒక్కొక్కరే రాసాగారు. రాధ వైపు కన్నెత్తైనా చూడడం లేదు. మార్చ్ ఫాస్ట్ చేస్తున్న సైనికుల్లా చకచకా లోపలికి వెళ్తున్నారు. వాళ్ల క్రమశిక్షణకి ఆశ్చర్యపడింది. సరిగ్గా 10 అవుతుండగా నల్లటి అంబాసిడర్ కారు వచ్చి ఆగింది. అందులో నుండి 50 ఏళ్ల వ్యక్తి దిగి లోపలికి వెళ్ళాడు. ఆ తర్వాత మరో అరడజను కారులు వచ్చాయి. అందరూ అధికారుల్లా దర్జాగా ఉన్నారు. 10 గంటలు కొట్టారు. వాచ్మెన్ గేట్లు మూసివేశాడు. రాధ మళ్ళీ వాచ్మెన్ దగ్గరికి వచ్చి, మేనేజర్ గారు వచ్చారా? వచ్చారమ్మా. నల్లటి కారులో వచ్చింది ఆయనే అని చెప్పాడు. ఆయన ఎక్కడుంటారు? అతడు గుర్తు చెప్పాడు. మీరక్కడికి వెళ్ళండి అమ్మా. బయట ప్యూన్ ఉంటాడు, వాడితో చెప్తే లోపలికి పంపిస్తాడు అన్నాడు. రాధ అతడికి కృతజ్ఞతలు చెప్పి పైకి వెళ్ళింది. మొదటి రూమ్ మేనేజర్ది. రూమ్ ముందు బల్ల మీద కూర్చున్న ప్యూన్తో చెప్పింది మేనేజర్ గారిని కలవాలని. అతడు లోపలికి వెళ్ళి 5 నిమిషాల్లో తిరిగొచ్చి రాధతో వెళ్ళమని చెప్పాడు. రాధ లోపలికి వెళ్ళింది. రాసుకుంటున్న ఫైల్లో నుండి తల పైకెత్తి చూశాడాయన. కూర్చోండి. రాధ కూర్చుంది. చెప్పండి, ఏం పని మీద వచ్చారు అని అడిగాడు. రాధ జయ భర్త పేరు చెప్పి వివరాలు ఏకరువు పెట్టింది. అయితే రాధాదేవి గారు మీరేనా అన్నాడు. అవునండి. మీ క్వాలిఫికేషన్లు? రాధ చెప్పింది. ప్రస్తుతం మీకు ఇవ్వబోయే ఉద్యోగం కేవలం టైపిస్ట్ కాదు, ఎండీ గారికి పిఏ కూడా అయ్యే అవకాశాలున్నాయి. మీకు షార్ట్ హ్యాండ్ వచ్చా? కొద్దిగా. మిమ్మల్ని ప్రస్తుతం టైపిస్ట్గా అపాయింట్ చేస్తున్నాను. మీరు షార్ట్ హ్యాండ్ కూడా బాగా నేర్చుకోవాలి. ఎండీ గారు మరో 15 రోజుల్లో రావచ్చు. మీరు ఈ లోపు నేర్చుకుంటే మంచిది. నేను ఇప్పుడు అపాయింట్ చేసిన ఎండీ గారికి మీ వర్క్ నచ్చకపోతే తీసేయవచ్చు. మీరు రోజు వచ్చి పనిచేస్తారు కాబట్టి వర్క్ బాగా అలవాటవుతుందనే అనుకుంటాను. ఉద్యోగం నిలుపుకోవడం ఇక మీ మీద ఆధారపడి ఉంటుంది అన్నాడు. మీరు ఆ విషయంలో ఏమీ అనుమానపడక్కర్లేదు సార్. మీరు చెప్పినట్లే చేస్తాను. నా వర్క్ ఎండీ గారికి కూడా నచ్చుతుంది. ఆ నమ్మకం నాకుంది అంది ధైర్యంగా. ఆమె ఉత్సాహాన్ని మెచ్చుకున్నాడు మేనేజర్. మీరలా విజిటర్స్ రూమ్లో కూర్చోండి, నేను అపాయింట్మెంట్ ఆర్డర్ పంపిస్తానన్నాడు. రాధ ఆనందంతో పొంగిపోయింది. ఇన్నాళ్లకి తన కష్టాలు తీరాయి. తను కూడా ఉద్యోగస్తురాలైంది. ఇక తమ జీవితానికి ఏం భయం లేదు. తమ భవిష్యత్తుకు భద్రత ఏర్పడిందనుకుంది సంతోషంగా. ఆ పూట ఆమెకు పెద్ద వర్కేమీ ఇవ్వలేదు. 4 గంటలకే ఆఫీస్ నుండి బయటకు వచ్చింది. దారిలో బజార్లో ఆగి సారథికి స్వీట్లు బ్రెడ్డు తీసుకుంది. పాపం పొద్దున్నప్పుడు భోజనం చేశాడు. ఇంతవరకు మంచినీళ్ళు కూడా తాగి ఉండడు. ఎలా ఉన్నాడో, ఎంత ఆకలిగా ఉందో అనుకుంటూ ఇంట్లోకి అడుగుపెట్టింది. వంటింట్లోకి వెళ్ళి టీ కలిపి తెచ్చింది. ఏమండి అని పిలిచింది. సారథి లేచాడు. మీకొక శుభవార్త చెప్పనా? తనకి శుభవార్తలా? విషాదంగా నవ్వుకున్నాడు. ఏమిటది రాదా అని అడిగాడు. నాకు ఉద్యోగం వచ్చిందండి ఆనందంగా చెప్పింది. కానీ సారథికేమీ ఆనందం కలగలేదు. ఎండ కన్నెరగని పువ్వులా మెరిసిపోయే రాధ ఇక ఎండలో ఎండి వానలో తడుస్తూ ఉద్యోగం చెయ్యాలా? ఆమె కష్టపడి పనిచేస్తుంటే తను ఇంట్లో సోమరిగా కూర్చొని తినాలా? ఎంతటి స్థితి వచ్చింది? అదేమిటండి అలా ఉన్నారు? నాకు ఉద్యోగం రావడం మీకు ఆనందంగా లేదు అంది. రాధా, నువ్వు ఉద్యోగం చేయడం నాకెప్పటికీ ఆనందదాయకం కాదు. నాకు ఈ మాట గరళాన్ని మింగుతున్నట్లుగా ఉంది. ఈ చేదుని నా మనస్సు భరించలేకుండా ఉంది రాధా బాధగా అన్నాడు. ఏమండి అలా అనుకోకండి. మనిద్దరం భార్యాభర్తలం. కష్టాల్లో సుఖాల్లో కలిసి ఉంటామని, ఒకరికొకరు తోడు నీడవుతామని ప్రమాణం చేశాం. ఇన్నాళ్ళు మీరు నా కోసం కష్టపడ్డారు. ఇప్పుడు నన్ను కష్టపడనివ్వండి. మీకోసం చేసే ఏ పనైనా నాకు ఆనందంగానే ఉంటుంది. ఈ ఉద్యోగం నా కోసం కూడా, మన జీవితాల్ని సుఖమయం చేసుకోవడానికి నాకే కష్టమూ లేదు. మీరలా బాధపడుతుంటేనే నా మనసు విలవిలలాడుతుంది. నవ్వుతూ నన్ను ప్రోత్సహించండి. మీ భార్యనైనా నేను ఆ మాత్రం కష్టపడకూడదా చెప్పండి? సారథికేం చెప్పాలో తోచలేదు. రాధ అతడి భుజం మీద చెయ్యి వేసింది. మీరు సంతోషంగా ఉంటే నాకు కొండంత ధైర్యం వస్తుంది. నేనే ఇలా మంచంలో పడి ఉంటాననుకోండి, మీరు నాకు సేవ చెయ్యరా? నన్ను వదిలేస్తారా? చెప్పండి. అదేం మాట రాధా అన్నాడు. ఇప్పుడు నేను అదే చేస్తున్నా. మీరంటే నాకు ప్రాణం. నా ప్రాణాన్ని కాపాడుకుంటున్నాను అంతే. ఇక మీరేం మాట్లాడకండి. ఇదివరకులా ఉల్లాసంగా ఉండండి. నాకు అది చాలు. సారథి రాధ ముఖంలోకి చూశాడు. క్షణం క్రితం ఆమె ముఖంలో కనబడిన సంతోషం మచ్చుకైనా లేదు. విషాద మేఘాలు ఆవరించి ఉన్నాయి.
రాధ తన మాటలకు బాధపడి ఉంటుంది. ఈ కష్టాలు సమస్యలకు తోడు తను కూడా ఆమెని కష్టపెడుతున్నాడు. మిగతా సమయంలో ఎలా ఉన్నా ఆమె ఎదురుగా మాత్రం ఉత్సాహంగా ఉండాలి అనుకున్నాడు. రాధా, ఆకలవుతోంది, త్వరగా వంట చేయకూడదు అన్నాడు. మీకోసం స్వీట్లు బిస్కెట్లు తెచ్చాను, అవి తినండి, క్షణాల్లో వంట చేస్తానంటూ ప్లేట్ అందించింది. రాధా, ఉద్యోగం ఎక్కడా అని అడిగాడు. జయగారు చెప్పిన కంపెనీలో రండి అంటూ వివరాలు చెప్పింది. ఆ కంపెనీ చూస్తుంటేనే ముచ్చటేస్తోంది. దానిలో ఉద్యోగం రావడం నా అదృష్టమండి. అందరూ ఎంత క్రమశిక్షణగా ఉంటారో తెలుసా? 10 గంటల నుండి 5 గంటల వరకు వంచిన తలెత్తకుండా పనిచేస్తారు. మధ్యాహ్నం 1 గంట ఇంటర్వెల్. అందరూ ఎంతో శుభ్రంగా ఉన్నారు. అందులో 1000 రూపాయలు తక్కువ ఉన్న ఉద్యోగస్తులు వేళ్ల మీద లెక్క పెట్టొచ్చు. అంత పెద్ద జీతాలు ఇస్తున్నాడంటే చాలా లాభాలు వస్తూ ఉండవచ్చు అంది రాధ. ఫారెన్ కంపెనీ కదూ, లాభాలకు తక్కువేమీ ఉండదులే రాధా. ఇక మన జీవితాలకేం భయం లేదండి అంది రాధ సంతృప్తిగా. ఇక నుండి నీకు ఇంటి పని ఉద్యోగము రెండూ అన్నమాట. రాధా, నువ్వు రేపటి నుండి బాగా తినాలి. మధ్యాహ్నం పూట కూడా ఏదైనా తీసుకో. పాలు పళ్ళు బాగా తీసుకోవాలి, లేకపోతే ఊరుకోను. నిన్ను ఉద్యోగం మాన్పించి ఇంట్లో కూర్చోబెడతాను. ఆహార విషయంలో పొదుపు పనికిరాదు. నా పాలసీ తెలుసు కదా. నేను చెప్పినట్లు నువ్వు వింటే నువ్వు చెప్పినట్లు నేను వింటాను, తెలిసిందా? అలాగే లేండి అంది నవ్వుతూ. సారథి బిస్కెట్లు తిని టీ తాగాడు. రాధ వంట చేయడానికి లోపలికి వెళ్ళింది. కథ కొనసాగుతుంది.